హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నా కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. అలాగే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఈరోజు నేను డ్రై ఫ్రూట్ కోకోనట్ లడ్డు చేస్తున్నానండి. నార్మల్గా చేసుకునే కోకోనట్ లడ్డూలానే ఉంటుంది. మనం డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేస్తున్నాము, అలాగే బాదం పౌడర్, అలాగే మిల్క్ పౌడర్ కూడా యూజ్ చేస్తున్నాము. సో ఓకే ఫ్రెండ్స్, రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు ఇలా దలసరిగా ఉండే ఒక ప్యాన్ వేసుకుని గీ వేసుకోవాలి. ఫస్ట్ మనం క్యాజు ఫ్రై చేసి పెట్టుకుందాము. నెక్స్ట్ వచ్చేసి పిస్తా బాదం కూడా ఫ్రై చేద్దాము. సో వీటిలో డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాం కదా ఫ్రెండ్స్, చాలా హెల్తీగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఇక్కడ స్లైస్డ్ బాదం పిస్తా యూజ్ చేస్తున్నాను. కావాలంటే మీరు పీసెస్గా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. స్లైస్ బాదం పిస్తా కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతాయి. అంతేకాకుండా కిస్మిస్ కానీ వాల్నట్స్ ఇంకా మీకు ఏం నచ్చినా సరే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను కొబ్బరి కూర యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మాకు బాక్సెస్తో ఇలా అమ్ముతారండి. సో ఇది వచ్చేసి ఫుల్గా లేదు, 3/4 వరకు మాత్రమే ఉంటుంది కప్పు. సో నేను ఆ కప్పుతోనే షుగర్ కూడా కొలుచుకుంటాను, అందుకని లెక్క చెప్తున్నాను. సో కొబ్బరి కూడా వేసేసి వాటర్ అనేది లేకుండా బాగా డ్రైగా అయ్యేటట్టుగా రోస్ట్గా చేసుకోవాలి. నార్మల్గా దీనికి ఎండు కొబ్బరి కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదైతే ఫస్ట్ పాకం పెట్టుకొని వేసుకోవచ్చు. బట్ నేను పచ్చి కొబ్బరి యూజ్ చేస్తున్నాను కదా, అందుకని ఇలాగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను గీలోని. చూస్తున్నారు కదా, బాగా ఫ్రై అయిపోయింది. మనం ఇప్పుడు షుగర్ కూడా యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ షుగర్ యూజ్ చేస్తున్నానండి, బెల్లం కాదు. బెల్లంతో కూడా చేసుకోవచ్చు. 3/4 కప్పు కొబ్బరి కూరకి నేను చూస్తున్నారు కదా, అందులోని 1/2 కప్పు ఉండేటట్టుగా నేను షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ తక్కువగా కావాలంటే ఇలా సరిపోతుందండి. ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఈక్వల్గా కూడా వేసుకోవచ్చు. షుగర్ బాగా మెల్ట్ అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో నేను మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. 1 స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. మిల్క్ పౌడర్ ఇప్పుడు మనం నార్మల్గా అమూల్ మిల్క్ పౌడర్ అది యూజ్ చేస్తుంటాం కదా, సో అలాంటి మిల్క్ పౌడర్ అన్నమాట. డైరెక్ట్గా మిల్క్ యూజ్ చేసుకుంటే మనకి లడ్డు ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు. బట్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే ఎంటీఆర్ బాదం మిక్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, నేను అది బాదం మిక్స్ 1 స్పూన్ ఇది యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర నార్మల్ బాదం పౌడర్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా బాదం పౌడర్ మిల్క్ పౌడర్ యూజ్ చేయడం వల్ల లడ్డు మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది. షుగర్ అనేది పౌడర్ లాగా క్రిస్పీగా కాకుండా చాలా సాఫ్ట్గా అయిపోతుంది. అలాగే ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. సో ఇదంతా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం లడ్డు చేసుకోవాలి. సో ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం చేతికి గీ అప్లై చేసుకొని లడ్డూని గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డు చేసుకోవాలి. సో ఇలా క్యాజు డెకరేట్ చేస్తూ లడ్డు అనేది చేస్తున్నాను. చల్లబడితే లడ్డు సరిగా రాదండి, వేడి మీద చేసుకోవాలి. మన కోకోనట్ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. బాదం పౌడర్ మిల్క్ పౌడర్ యూజ్ చేయడం వల్ల లడ్డు అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే మిల్క్ కాకుండా మిల్క్ పౌడర్ యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. సో టేస్టీ లడ్డు అయితే ఈజీగా రెడీ అయిపోయింది. కొన్ని డ్రై ఫ్రూట్ లడ్డూని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.